హరీష్ రావు గారు కానీ, ఈటెల గారు కానీ వీళ్ళు క్యాబినెట్‌లో చర్చించాం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అని చెప్పారు. బట్ తుమ్మల గారేమో లేదు చర్చించలేదని అన్నారు. ఏ వాదన కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు తుమ్మల కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడేదే మాట్లాడతాడు. హ్మ్. ఇప్పుడు తుమ్మల ఒక్కటి చెప్పింది నమ్ముతారా? ఇప్పుడు బీజేపీలోకి పోయినా కూడా పాత మంత్రిగా, మాజీ మంత్రిగా ఈటల, మాజీ మంత్రిగా హరీష్ చెప్పింది నమ్ముతారా ప్రజలు? హ్మ్. అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన నాకు నచ్చింది చెప్తాడు, ముఖ్యమంత్రికి ఇష్టమైంది చెప్తాడు. సో ఓవరాల్‌గా ఈ కాళేశ్వరంకి సంబంధించి ఎటువంటి వాదనలు జరిగి ఎలా దీనికి దీనివల్ల ఒరిగేది జరిగేది ఏముండదమ్మా. హ్మ్. ఈ మొత్తం వ్యవస్థలో ఒక్క మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి బ్యారేజ్కి సంబంధించి 3 పిల్లర్లు, అనేక పిల్లర్లలో 3 పిల్లర్లు, 7వ బ్లాక్లో ఉండే 3 పిల్లర్లు, నిలువున ఉండే పిల్లర్లు పగుళ్ళు వచ్చినాయి. అవి రిపేర్ చేస్తే అవుతాయి. కానీ అది కాకుండా 3 పిల్లర్ల గురించి మాట్లాడకుండా మొత్తం కాళేశ్వరం అనేది విఫలం అని మాట్లాడేటువంటి మూర్ఖులని ఏమనాలి? వాళ్ళని అజ్ఞానులనా? తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళనన్నా ఏమనాలి వాళ్ళను? నీకు ఎక్కడ ఏం నష్టం జరిగిందో దాని గురించి మాట్లాడి దాన్ని రిపేర్ చేయమంటే మొత్తం ప్రాజెక్టునే ఎస్ఎల్బీసీ కూలిపోయింది, బాధ్యత వహించిన వాళ్ళు. ఇప్పుడు మంజీరా జూరాలకు సంబంధించినటువంటి గేట్లను కనీసం గేట్లు ఎత్తేవి దించేవి ఐరన్ రోప్స్ ఉంటాయి, తాళ్ళు ఉంటాయి, ఇనుప తాళ్ళు, ఐరన్ రోప్స్ అంటారు. ఏ గేట్లకైనా ఎత్తనికి దించడానికి ఐరన్ రోప్స్ ఉంటాయి. వీటికి గ్రీసింగ్ పూస్తారు. సీజన్ వచ్చేకంటే ముందు 1-2 సార్లు, నీళ్ళు ఆగకంటే ముందు 1-2 సార్లు వాటిని మెయింటెనెన్స్ చేస్తారు. ఇవేవి పట్టించుకోని కారణంగా ఇప్పుడు గేట్లు పోయినాయి. అంటే ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి చిత్తశుద్ధి ఎటువంటిదో చెప్తున్నాను. ఏమి సోగిలేదు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏం చూడాలి ఏం లేనే లేదు. వాళ్ళ దినచర్యనే పోయిన ప్రభుత్వం మీద అభాండాలు వేయడం, వీళ్ళ యొక్క అసమర్థతను, కార్యశూన్యతను, చిత్తశుద్ధి లేమిని కప్పిపుచ్చుకోవడం కోసం నిరంతరం అవతల వాళ్ళ మీద దాడి చేయడం తప్పిస్తే ఏమీ లేదు అక్కడ. కాబట్టి కాళేశ్వరం మీద ఇంకా మాట్లాడి అంతిమంగా పలసన అవుతుంది సర్కారు. కాళేశ్వరం మీద మాట్లాడిన వాళ్ళందరూ కూడా రేపు చీకటి మొహాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది.